అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. అట్లాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది షాపింగ్ వ్లాగేనండి. నెల్లూరుకైతే షాపింగ్కి వెళ్ళడం జరిగింది. మా అబ్బాయికి బట్టలకి వెళ్ళాము. అంటే కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి కదా, కొన్ని బట్టలు తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ బాగున్నాయండి బట్టలు. నెల్లూరులో ఇది 6,9,000 బట్టలు అయితే ఆఫర్లో ఉన్నాయి, బాగున్నాయి. కిందంతా గర్ల్స్కి సంబంధించింది, చిన్నపిల్లలకు సంబంధించి, పైన వచ్చేసి జెంట్స్ వేర్ అంతా పైన బాగున్నాయి బట్టలు. ఎన్ని బట్టలు బాగున్నా మగపిల్లలకి ప్యాంట్లు షర్ట్లే కదా, అవి ఎంతసేపు వాడు సెలెక్ట్ చేసుకున్నంతసేపు మాకేం అర్థం కాక అంతే కూర్చున్నాం మేము. ఆడపిల్లలకైతే ఎన్ని బోలెళ్ళు, అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయో. మగపిల్లలకి ఎంత కాస్ట్ పెట్టినా ఆ ప్యాంట్లు ఆ షర్ట్సే. ఇంకా అట్లాగే వాడు సెలెక్ట్ చేసుకున్నాడు కొన్ని బట్టలు అయితే. అక్కడి నుంచి మళ్ళీ ట్రాలీస్ అవి తీసుకురావడానికి కూడా వెళ్ళాలి. మనకు తెలిసిన వాళ్ళదే ఉంటే అక్కడికి వెళ్దామని అనుకున్నాము. ముందు ఈ బట్టల పని అయిపోతుంటే, ఈ మగపిల్లలకి ఏంటంటే వాడికి అన్నీ వేసుకొని ట్రయల్ చేసి చూసిన తర్వాతే సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకనేసి టైం పట్టేసింది ఆడే బాగానే. తొందరగానే అయిపోయింది. ఇదంతా చూసుకొని మేము మళ్ళీ సాయంత్రానికి ఇంటికంతా కూడా వెళ్ళిపోయాము. జీన్స్ వేర్ అన్నీ ఉన్నాయి, కాకపోతే వాళ్ళకి కాలేజ్కి జీన్స్ అనేది లేదంట, వేసుకోవద్దు అని అన్నారని నార్మల్ వాటిల్లో చూస్తున్నాడు. ఇవన్నీ నైట్ ప్యాంట్లు. ఇవి కూడా మంచి ఆఫర్స్లో ఉన్నాయి, బాగున్నాయి ఆఫర్స్ అయితే. ఎప్పుడు ఉంటుందంటండి ఇక్కడ ఆఫర్, ఆషాఢం అని ఏం కాదు. కాకపోతే ఆషాఢం సేల్ కింద కొంచెం ఎక్కువగా పెడతారేమో అనుకున్నాను, కానీ రెగ్యులర్గా కూడా ఆఫర్స్ అనేవి ఉంటాయి అని చెప్పారు వాళ్ళు. చూపించడం కూడా అక్కడ చాలా బాగా చూపించారండి. అవి సేల్స్ చేసేవాళ్ళు ఓపిక్గా సైజులు వెతికి చూపించారు మనకి. మనమే చూసుకుంటే కొన్ని అర్థం కావు కదా, అందుకనేసి వాళ్ళైతే ఓపిక్గా నిదానంగా చూపించారు. వాడి బట్టల షాపింగ్ అయినంతసేపు అలా చూస్తూ నిలబడిపోయాను నేను. ఎందుకంటే మగపిల్లలకి ఏముంటాయండి, ప్యాంట్లు షర్ట్లే కదా, ఎంతసేపు వెతికినా. ఇంకేదో వాడికి నచ్చినవి చూసుకుంటున్నాడులే అని చెప్పేసి మేమైతే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. బాగున్నాయి బట్టలు అయితే, షర్ట్లు ప్యాంట్లు బాగున్నాయి, మంచిగానే అనిపించాయి. కాస్ట్ కూడా ఏం పెద్ద ఎక్కువ ఏం పడలేదు, రీజనబుల్గానే. అంటే మనం ఎక్కువ బల్క్లో తీసుకున్నాం కాబట్టి మనకేమో ఎక్కువ అయింది, షాప్ వాళ్ళకి తక్కువే అయింది. అంటే ఒకేసారి తీసుకున్నామండి ఎక్కువ జతలు. అంటే కాలేజీకి వెళ్ళేది కదా, అందులో కొంచెం దూరంగానే చేరుస్తున్నాము, మధ్యలో రావడం కుదరదు, బట్టలు కావాల్సి వస్తాయని చెప్పేసి ఎక్కువగానే తీసుకోవడం జరిగింది. చాలా ఐటమ్స్ ఉన్నాయండి అక్కడైతే. పిల్లలకి, మగపిల్లల కాడికి ఇంకా ఆడపిల్లలకు పెట్టిన ఆఫర్స్లో అయితే 1+1, 1+2, టాప్ టు బాటమ్ డ్రెస్సెస్ అట్లా పెట్టున్నారు. ఓన్లీ టాప్స్ పెట్టున్నారు, జీన్స్ వేర్ పెట్టున్నారు, బాగున్నాయి. అంటే ఆ పాపకి ఏం తీసుకోలేదు, ఆన్లైన్లో తెప్పించాను కదా, ఇంకా అవి తనకు సరిపోతాయి అనేసి నేను పాపకి ఏం తీసుకోలేదు. కానీ ఈరోజు షాపింగ్ మొత్తం బాబుదే. గొంతు అయితే జలుబు చేసి బాగా నొప్పి వచ్చేసిందండి. మధ్యలో మాట్లాడుతున్నా కూడా దగ్గు వస్తుంది. వర్షంకి తడిచిన, ఈ వాటర్ మారిన కొంచెం గొంతు ప్రాబ్లము. అందుకనేసి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. వాటర్ కూడా ఏవంటే అవి తాగను, నాకు జలుబు చేస్తుందని. ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అట్లాగే సాయంకాలం వచ్చేసి చపాతీను కోడిగుడ్డు పొరుటు చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అదైతే ఈజీగా అయిపోతుంది నాకు. చపాతీ ఫాస్ట్గానే అయిపోతుంది, పొరుటు అనేది ఫాస్ట్గానే అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. వాళ్ళంతా స్నానాలు చేసి వచ్చేసరికి, అంటే మేము ముగ్గురమే లేండి, పాపని హాస్టల్లో వదిలిపెట్టి వచ్చాము. ప్రిపేర్ చేయొచ్చు అనేసి ఇది చేసేద్దాం అనుకున్నాను. త్వరగానే అయిపోయింది. మీరు కూడా ఇట్లాగే చేసుకుంటారా అండి? చపాతీలోకి ఎక్కువ నేనైతే ఎగ్ కర్రీ ఇది చేస్తాను. విడిగా మసాలాలు అట్లాంటివి ఏం వేయను. నైట్ టైం అయితే సింపుల్గా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వాడిన తర్వాత
ఉప్పు పసుపు వేసి వాడ్చి గుడ్డు కొట్టిపోయడమే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా అట్లాగే చపాతీ ప్రిపేర్ చేయడం అనేది ఏం చూపించలేదులేండి, ఇదివరకు షేర్ చేస్తున్నాను కదా అనేసి. బాగా తలనొప్పి పుడుతుందండి, బాగా జర్నీలు అయినాయి, అదిగాక జలుబు చేసినట్టు ఉండేసరికి బాగా తలనొప్పి వచ్చేసింది. ముందు అంతా అయిపోయిన తర్వాత తలకి నూనె పెట్టుకోవాలి, అందుకనేసి ముందు వంట అంతా అయిపోయిన తర్వాత తలకు బాగా ఆయిల్ అది పెట్టుకుందాంలే అని అనుకున్నాను. ఎంత 7 ఇప్పుడు టైము, అంటే మేము 4:30-5 వచ్చేసాంలేండి ఇంటికి. పని అంతా అయిపోయి షాపింగ్ అంటే అదొక్కటే కాబట్టి ఫాస్ట్గానే అయిపోయింది, ఇంకా ఫాస్ట్గానే వచ్చేసాము. ఇంకా ఎగ్ పొరటు అనేది అయిపోతే చపాతీ కూడా ఒక సైడ్ చేసేస్తున్నాయి ఈలోపు. కర్రీ ఒక సైడు, చపాతీ ఒక సైడు. చపాతీ ఏంటంటే చేసి పెట్టేసి కాల్చడం అనేది ఏమి ఉండదు, అక్కడ చేస్తూ అక్కడ తయారు చేసేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా అట్లాగే బాగా తలనొప్పిగా ఉంది. సూపర్ టేస్టీగా వచ్చిందండి పొరటు అయితే. ఇదిగోండి, తలకు ఆయిల్ పెట్టుకుంటే కానీ నాకు ఆ తలనొప్పి తగ్గదు. తినేసిన తర్వాత ఇంకా తలకి నూనె అనేది పెట్టేసుకొని బాగా కొంచెం గట్టిగా జడ వేసుకుంటే అప్పటికి కానీ తగ్గలేదు. చిన్న చిన్న వాటికే ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే నేను వేసుకోను, అట్లాగే తగ్గుతుందిలే అని అనుకుంటాను, కానీ ట్యాబ్లెట్స్ అయితే ఎక్కువ వాడను. ఇంకా బాగా నూనె అనేది పెట్టేసుకుంటే, కొబ్బరి నూనెనండి, నేనేం స్పెషల్గా ఏమి నూనెలు ఏం పెట్టను తలకి, మామూలు కొబ్బరి నూనె పెట్టుకుంటాను. ఇంకా అంతా అందులో ఇవాళ ఏదో మూవీ వేశారు, బాగుంది సినిమా అయితే. ఇంక నూనె పెట్టేసుకొని కాసేపు అట్లా వెంటనే పడుకుంటే ఇది బెడ్కి అంతా నూనె అంతా అవుతుంది అనేసి కొంచెం సేపు సినిమా అది చూసి అప్పుడు పడుకున్నాను. ఇట్లా గట్టిగా జడేసుకుంటే కానీ నొప్పి తగ్గలేదు. ఆ నైట్ అంతా నిద్రపోయాను బాగా, ఆయిల్ పెట్టుకునేసరికి బాగా నిద్ర వచ్చేసింది. ఇదిగోండి, గట్టిగా జడ అనేది వేసేసుకొని ఇంకా కొద్దిసేపు టీవీ చూసేసి అప్పుడు వెళ్ళి పడుకున్నాను. వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ ఇస్తేనే నేను ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీకు పెట్టగలిగేది. సినిమా అయితే చాలా బాగుందండి. నేను హాల్లో కాడికి టీవీలోనే ఎంజాయ్ చేస్తాను సినిమా అనేది, హాల్ అనేది ఏమి తక్కువే, టీవీలో మాత్రం చూసింది 10 సార్లు అయినా చూడడానికి ఇష్టపడతాను. ఇట్లా మూవీ పెట్టుకొని చూసేసిన తర్వాత కొంచెం తల నూనెంత పట్టుకునిందిలే అనిపించిన తర్వాత వెళ్ళి పడుకున్నాను. ఇవాళకి ఇదేనండి వీడియో, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీకు ఇంకా షేర్ చేస్తుంటాను. ఉంటానండి.